హాయ్! ఐయామ్ నటర్ మహి భరద్వాజ్. ఇవాళ షుగర్ గురించి మాట్లాడుకుందాం. 2010 సంవత్సరంలో హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. అప్పుడు 10%గా చెప్పేవాళ్ళం బోర్డు పైన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అది 68% పెరిగింది. అంత విపరీతంగా విచ్చలవిడిగా షుగర్ పెరగడానికి కారణాలేంటి? అసలు షుగర్ ఎందుకొస్తుంది? షుగర్ తినడం వల్లనో, స్వీట్స్ తినడం వల్లనో, బెల్లమో, చక్కెరో తినడం వల్ల షుగర్ వస్తుందా? షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చా? టాబ్లెట్ ఒకటే మార్గమా? లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాల్సిందేనా? షుగర్ పేషెంట్స్‌కి కిడ్నీకి ఉన్న సంబంధం ఏంటి? కంటికి ఉన్న సంబంధం ఏంటి? షుగర్ వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయి? అసలు షుగర్ ఇంతగా స్ప్రెడ్ అవ్వడానికి కారణాలేంటి? దీనికి సొల్యూషన్స్ ఏంటి? వీటి గురించి మనం పరిపూర్ణంగా మాట్లాడుకుందాం. అసలు షుగర్ ఎందుకు వస్తుంది అంటే 3 ముఖ్యమైన కారణాల వల్ల మాత్రమే ఇవాళ షుగర్ వస్తుంది. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం. అంటే మంచి నిద్ర, ఎక్సర్సైజు, మానసిక సంఘర్షణ, మానసిక ఒత్తిడి, అరాచకమైన ఆలోచనలతోనే ఇవాళ షుగర్ విపరీతంగా పెరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి డిజాస్టర్ ఫుడ్ హ్యాబిట్స్. అడ్డు అదుపు లేకుండా అరాచకమైన నాన్ వెజ్, ఆల్కహాల్, బీరు, బిర్యానీ, షుగర్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, సమోసాలు, ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్ తినడం వల్లనే ఇవాళ షుగర్లో హెచ్చు తగ్గులు రావడం అనేది జరుగుతుంది. ఇంకా మూడోది వచ్చేసి జెనెటిక్స్. మీరు ఎన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా, మీ జీన్స్‌లో షుగర్ ఉంటే మాత్రం దానివల్ల మీరు 100% యు ఆర్ అల్టిమేట్ డయాబెటిక్. ఇలాంటి అలవాట్ల వల్ల, ఇలాంటి కారణాల వల్ల మాత్రమే ఇవాళ షుగర్ అనేది వస్తుంది. మరి షుగర్‌కి సబ్‌స్టిట్యూట్‌గా షుగర్ రాని వాళ్ళు కానీ, షుగర్ వచ్చిన వాళ్ళు కానీ ఫుడ్‌లో ఎలాంటి మార్పులు తీసుకోవాలి? చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? చపాతీ తిని చేతులు కాల్చుకోవడం తప్ప ఎటువంటి మార్పులు ఉండవు అని చెప్పేసి పరిశోధన పూర్వకంగా మాత్రం నిరూపించబడుతుంది. షుగర్ వచ్చిన వాళ్ళు రైస్ కాకుండా మిల్లెట్స్, రాగులో, జొన్నలో, బ్రౌన్ రైస్, పండు, పళ్ళము ఇట్లా ఆహారాన్ని మార్పు వల్ల షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఒక పూట రైస్ తిని మిగతాయన్నీ కూడా ఇవన్నిటిని యాడ్ చేస్తుంటారు డైట్‌లో. కానీ వీటి వల్ల చపాతీ తినడం వల్ల చేతులు కాల్చుకోవడం తప్ప మీకు ఒరిగేది ఏమీ లేదని చెప్పేసి పరిశోధన పూర్వకంగా అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీరు తినే ఆహారానికి మీ డీఎన్ఏకి నేరుగా సంబంధం ఉంటుంది. దీన్నే న్యూట్రీ జెనెటిక్స్ అని అంటుంటారు. నువ్వు పుట్టిన నేల, నువ్వు పీల్చే గాలి, నువ్వు తీసుకునే ఆహారం, నువ్వు తాగే నీరు, నువ్వు తీసుకునే డైటు, నీ వంశ పారంపర్య అలవాట్లు, నువ్వు పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా నీ డీఎన్ఏకి నేరుగా సంబంధం ఉంటుంది. కాబట్టి నువ్వు ఉండే ప్రాంతంలో ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తింటే నీ ఇమ్యూనిటీ పెరిగి, నీ రెసిస్టెన్స్ పెరిగి రోగాల బారి నుండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేగాని నువ్వు ఉన్నది ఒక దగ్గర అయితే అతి శీతల ప్రాంతాల్లో ఉండే ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకోవడము, అతి వేడిగా ఉండే ప్రాంతాల్లో ఉండే ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకుని తినడం వల్ల నీకు అనర్థాలు ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు పరిశోధన పూర్వకంగా చెప్తున్నారు. జపనీస్ ఇక్కిగై అనే బుక్లో ఇది పరిశోధన పూర్వకంగా రీసెర్చ్ చేసి రాయబడ్డ బుక్ ఇక్కిగై. ద జపనీస్ సీక్రెట్ ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. ఈ బుక్లో ఏం చెప్తోంది అంటే జపాన్లో 100 నుంచి 120 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటారు. 80 సంవత్సరాల వాళ్ళు మన దగ్గర ఎలా ఉంటారు? ముక్కుతూ మూలుగుతూ నడవలేకపోతుంటారు. కానీ అక్కడ 80 సంవత్సరాల వాళ్ళు రానున్న 30 సంవత్సరాల్లో ఒక షెడ్యూల్ని, ప్రణాళికలను, ఫ్యూచర్కి సంబంధించిన వాటిని ఎస్టాబ్లిష్ చేసి కెరియర్గా ఎంచుకుంటారు. రానున్న 30 సంవత్సరాల్లో ఏం చేయాలా, ఎలా చేయాలా అనే దాని గురించి డిస్కస్ చేసి 80 సంవత్సరాల వయసులో ఒక ప్రణాళికను ఏర్పరచుకుంటారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది అనేది. దీనికి సీక్రెట్ ఏంటి అని చెప్పేసి 30 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత తేలింది ఏంటి అంటే మన డిఎన్ఏకి మనం తీసుకుంటున్న ఆహారానికి నేరుగా అవినాభావ సంబంధం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం అయితే జరిగింది. అందుకే మీరు ఉంటున్న ప్రాంతానికి సంబంధించిన ఆహార పదార్థాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మీరు షుగర్ని ఒకటినే కాదు ప్రతి ఒక్కదాన్ని జయించవచ్చు. అలాగే కొన్ని ఆహార నిబంధనలు పాటించడం వల్ల, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని 100 సంవత్సరాల్లో ఆనందంగా జీవించవచ్చు. దీంట్లో ఆయిల్ ఫుడ్ను తక్కువ చేసుకోవడం, సాల్ట్ను చాలా తక్కువగా తీసుకోవడం, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం, మెంటల్ బ్యాలెన్స్ని, నియంత్రణని పెంచుకోవడం ఇలాంటి కొన్ని మార్పులు చేసుకుంటే షుగర్ ఏంటి దాని తాత కూడా, దాని నాయనమ్మ కూడా కంట్రోల్లో ఉంటుంది.